ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా భయముతో? ఎవరైనా ఉన్నారా భీతితో? ప్రభువా, నువ్వు ఆశించినట్టుగా జీవించాలని ఆశపడుతున్నా, మానక ప్రతిరోజు ప్రార్థించాలని ఆశపడుతున్నా, కానీ తెలిస్తే నా భర్త కొడతాడే. మానక నీ మందిరానికి రావాలని ఆశపడుతున్నా, కానీ తెలిస్తే మా బాసు ఉద్యోగం నుంచి తీసేస్తాడే. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీ బిడ్డగా, నీ సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నా, కానీ తెలిస్తే అందరు నన్ను చూసి నవ్వుతారే. వీడు ఒక మత పిచ్చోడు అని చెప్పి స్టాంప్ వేసేస్తారే. నువ్వు ఆశించినట్టుగా నాకు వచ్చే సంపాదనలో నా దశమ భాగాన్ని, కృతజ్ఞత అర్పణను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. అలా చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతానే. నా భర్త ఏమో దశమ భాగం ఇవ్వద్దు అంటున్నాడు, నా భార్య ఏమో దశమ భాగం ఎందుకు అంటుంది. నీ వాక్యానికి లోబడి ఒకవేళ ఇస్తే నా భర్త నాతో గొడవ పడతాడు, నా భార్య గొడవ పడుతుంది. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఈరోజు నీ జీవితంలో ఏదైనా కష్టం ఉందా? భయాన్ని పుట్టించే, భీతి గొలిపే ఏదైనా సమస్య ఉందా? అది నీ సంఘంలో కావచ్చు, నీ సేవలో కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, నీ సంఘ పెద్దల వల్ల కావచ్చు, లేదా నీ కుటుంబంలో కావచ్చు. వచ్చిన సమస్య నీ బిడ్డల వల్ల కావచ్చు, నీ జీవిత భాగస్వామి వల్ల కావచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము దేవుడు చెప్పినట్టుగా చేయటమే అని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు తల్లకిందులు అవుతాయి. ఖచ్చితంగా పరిస్థితులు నీకు అననుకూలంగా ఉంటాయి. ప్రభువా, నీ మాట విన్నానంటే కష్టమయ్యా, నీ మాట విన్నానంటే నేను కష్టాల గుండా వెళ్ళాల్సిందే, అవమానం గుండా వెళ్ళాల్సిందే, ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాల్సిందే, వెలివేత గుండా వెళ్ళాల్సిందే, ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్ళాల్సిందే. నన్ను ఏం చేయమంటావు? నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ భయం వచ్చినా నువ్వు తిన్నగా వెళ్ళి నిన్ను అర్థం చేసుకోగలిగిన ఆప్తుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమూయేలుకు భయం పుట్టింది. ఒకవేళ వెళ్తే ఆ విషయం కాస్త సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడుగా అని ఎవరితో చెప్పుకుంటున్నాడు? దేవునితో చెప్పుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని, భీతిని మనుషులతో చెప్పుకోవడం లాభం లేదు. నిన్ను సృష్టించిన దేవునితో చెప్పుకునే ప్రయత్నం చేయి. అప్పుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఇండైరెక్ట్గా సమూయేలు దేవునికి చెప్తున్నాడు, నీకు తెలియదేమో సౌలు మనస్సు, నీకు తెలియదేమో సౌలు యొక్క జీవిత విధానం, బహు దుర్మార్గుడు. ఎస్, ఒక సమయంలో దావీదుకు ఆహారం పెట్టారని, దావీదుకు ఖడ్గం ఇచ్చాడని యాజకులను చంపించేశాడండి. ఎవరు? సౌలు. సేవకులను వ్యతిరేకించడంలో, సేవకులను చంపేయడంలో సౌలు ఏమాత్రం వెనుకంజ వేయడు. అలాంటి బుద్ధి గలవాడు. కానీ దయచేసి వినండి, సమూయేలు దేవునితో అంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళానని తెలిస్తే, దావీదును అభిషేకించానని తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడు. చాలా భయంగా ఉంది, భయంగా ఉంది. సరే, దేవుడు ఎంత మంచోడో తెలుసా మీకు? సరే, నీ భయాన్ని నేను పోగొడతా. ఎలా? నేను చెప్పింది చెయ్యి. మరలా అదే సమాధానం, నీ భయాన్ని నేను పోగొడతా. నా ప్రభు అంటున్నాడు, నీకున్న భయాన్ని నేను పోగొడతా. కానీ నేను చెప్పింది చెయ్యి. మరలా చెప్తున్నా, మనం దేవుని మాటకు లోబడితే, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే, వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం బ్రతికితే, సేవ చేస్తే, నా ప్రభు మనకున్న ప్రతి భయాన్ని, భీతిని తొలగిస్తాడు.